హాయ్ అండి, వెల్కమ్ టు వనితా ఈశ్వరి. మొదటిసారి అండి, ఫస్ట్ టైం వ్లాగ్ని అయితే తీస్తున్నాను. ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వ్లాగ్ తీస్తున్నా కాబట్టి ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి, వాటిని ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది ఏంటి అనేది వీడియో ఇన్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీ అందరికీ ఒక చిన్న మాట అయితే చెప్పాలనేసి అనుకుంటున్నాను. నచ్చితే సలహా అనుకోండి, లేదు అంటే ఎక్స్క్యూజ్ చేయండి. నా లైఫ్లో జరిగిన ఒక సంఘటనని మీతో షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అయితే కామన్గా వస్తూనే ఉంటాయి. అవి లేకపోతే లైఫ్ అనేది ఉండదు కావచ్చు మేబీ. ఆ సంఘటనలు తలుచుకుంటూ ఓవర్గా మనం ఫీల్ అయిపోయి తెగ బాధపడిపోతూ ఆలోచిస్తూ ఉంటాము. రాత్రి పగలని తేడా లేకుండా నిద్రాహారాలు మానేసి బాధపడిపోతూ ఉంటాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నానండి. మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ గ్లాస్ పట్టుకొని ఎంతసేపు నిలబడగలుగుతాము? ఒక 1 అవరా, లేదంటే ఒక 1 డేనా? ఎంతసేపు నిల్చోగలుగుతామండి? దానికి మన దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? ఏమీ ఉండదు. అలా ఎంతసేపు నిల్చుంటాం, చేయి నొప్పి లేవదా అనేసి అనుకుంటూ ఉంటాం కదా. అలాగే మన మైండ్లో కూడా ఆలోచనలు తీసేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. అవే మైండ్లో పెట్టుకొని ఉంటే మనకు బాడీ పెయిన్స్ తప్పించి మన ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే దొరకదండి. మన ప్రాబ్లంకి సొల్యూషన్ మన దగ్గర ఉంది అంటే సాల్వ్ చేసుకోవచ్చు. లేదు, మన దగ్గర లేదు అంటే అది కాలానికే వదిలేయడం బెటర్ అనేసి నా ఫీలింగ్. ఇక్కడ వచ్చేసి మా అమ్మనైతే మటన్ కూర వండుతుందండి. ఏంటి మటన్ చూపిస్తున్నా అనేసి అనుకుంటున్నారా? ఇంకా నెక్స్ట్ శ్రావణం అయితే వస్తుంది కదండి. శ్రావణంలో నాన్ వెజ్ అంటూ ఏమీ తినము కదండి 1 మంత్. అందుకనేసి ఇంకా లాస్ట్గా ఆషాఢంలో ఎండింగ్లో నాన్ వెజ్ అయితే వండుతుంది మా అమ్మ. ఇంకా ఎలా ఏంటి అనేది ప్రాసెస్ అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి నేనైతే ఏం ప్రాసెస్ అయితే ఏం ఎక్కువ చూపించలేదండి. మీద జస్ట్ షార్ట్స్ అయితే చూపించాను. తర్వాత అమ్మనైతే కూరగాయలు అయితే సర్ది పెట్టేసింది. ఇంకా అందరికీ భోజనాలు అయితే వడ్డించేసి తను కూడా భోజనం చేసిందండి. ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు క్వశ్చన్స్ అయినా పర్లేదు, ఆన్సర్స్ అయినా పర్లేదు, కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్, ఎలా అనిపించింది అనేది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.